కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పులిగడ్డ గురుకుల పాఠశాలలో వైరల్ ఫీవర్స్ కలకలం రేపుతున్నాయి. విష జ్వరాలతో 20 మందికి పైగా విద్యార్థులు బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో 10 మంది విద్యార్థులను ప్రిన్సిపాల్ ఇంటికి పంపించారు. పాఠశాలలోని విద్యార్థులందరికీ వేకనూరు పిహెచ్సి వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వరదల సమయంలో ఇళ్లకు వెళ్లి వచ్చిన వారిలోనే ఎక్కువ జ్వరాల తీవ్రత ఉందని ప్రిన్సిపాల్ కుమార్ తెలిపారు. గత రాత్రి 15 జ్వరాల కేసులు వచ్చినాయని మాకు తెలిసినాయి. తెల్లారి మెడికల్ క్యాంప్ పెట్టేలోపే ఒక 25 ఫీవర్ కేసులు అనేవి మాకు కనపడినాయి. ప్రిన్సిపల్ గారు పొద్దున్న ఫోన్ చేశారు. మేము వెంటనే మెడికల్ క్యాంప్ మా సిబ్బందిని వేసుకుని వచ్చాము. అయితే 100 కంటే పైన జ్వరం ఉన్న వాళ్ళకి పీసీఎం ఇంజెక్షన్ చేసి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ పెట్టి సెలైన్లు పెట్టాం. జ్వరం ఉన్న వాళ్ళందరూ కూడా డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్టులు, టైఫాయిడ్ టెస్టులు చేసి ఆఖరికి మలేరియా బ్లడ్ స్మియర్స్ శాంపిల్స్ కూడా మేము చేస్తున్నాం. అయితే మా సిబ్బందిని అందరినీ కూడా ఇప్పుడు పిలవటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో 453 చిల్లర మంది ఉన్నారంట పిల్లలు. వీళ్ళందరూ కూడా మేము బ్లడ్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇంకా ముందుగా జ్వరాలు ఉన్నాయి రాకపోతున్నాయో ముందు మేము బ్లడ్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం. ఎవరికైతే జ్వరం తగ్గి మందుల ద్వారా ఇంజక్షన్ల ద్వారా తగ్గేదాని వల్ల ఇక్కడ మేము జ్వరం పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కడైతే సీరియస్ కేసులు